అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను చేమకూర వెంకట కవిచే రచించబడిన విజయ విలాసం అను ప్రబంధమును మీకు వివరించబోతున్నాను. ఆ చెవ్వనృపాలాగ్రనీ ఆ చంద్రార్కముగన్ కాంచి అరుణాచల వృద్ధాచలములం కట్టించే మహాచతుర సమీర గోపురావరణంబుల్ చెవ్వప్ప నాయకుడు అనే మహారాజు చంద్రుడు సూర్యుడు ఉండేంత వరకు నిలిచిపోయే స్థిరమైన కట్టడాలుగా కాంచీపురం, అరుణాచలము, వృద్ధాచలము వంటి పవిత్ర క్షేత్రాలలో విశాలమైన గాలి గోపురాలను, శోభాయమానమైన ప్రాకారాలను నిర్మించాడు. ఇతని విరాళంతో ఈ క్షేత్రాలు మరింత ఔన్నత్యంతో వెలుగొందాయి. ఆ మూర్తమాంబకిల మహీమండలనాథున్ దచ్యుతేంద్రుడు సుగుణోద్దాముడు జన్మించ తద్భూమిపతి రంగదాము పూజన్మించ చెవ్వప్ప మహారాజుకు ఆయన భార్య మూర్తమాంబకు భూమండలాన్ని పాలించే గొప్ప సామర్థ్యము కలిగిన వాడు అచ్యుత నాయకుడు జన్మించాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడై జ్ఞానము, ధైర్యము, ధర్మము, శౌర్యము వంటి సద్గుణవంతుడిగా పేరు పొందినాడు. ఈ అచ్యుత నాయకుడు భక్తి శ్రద్ధలతో పరమ పవిత్రమైన రంగనాథ స్వామిని నిత్యం పూజిస్తూ భగవద్భక్తిలో నిమగ్నుడై ఉండేవాడు. తన భక్తి, విధేయత, ధర్మపాలన వల్ల ప్రజల హృదయాలలో స్థానం సంపాదించి గొప్ప రాజుగా పేరు ప్రతిష్టలు పొందాడు. శ్రీరంగేశుండే వచ్చి అచ్యుత ధరిత్రి భర్తయై భాగ్యరేకారూడిన్ విలసిల్లి తానే తనకుం కైంకర్యముల్ చేసెగా కేరాజైనను చేయంగా కలిగనే ఇట్లీ విమానం బహో భూరి స్నిగ్ధముగా మహామణిమయంబుల్గాన్ కిరీటాదులు అదృష్టవశాత్తు శ్రీరంగనాథుడే తన భక్తుల కోసం అచ్యుత నాయకుడిగా అవతరించి అపూర్వమైన వైభవంతో తాను నివసించే స్థలాన్ని అలంకరించుకున్నాడా అన్నట్లుగా మహాత్ముడైన అచ్యుత నాయకుడు శ్రీరంగనాథుని ఆలయానికి స్వర్ణంతో నిర్మించిన శోభాయమానమైన బలమైన గోపురాన్ని నిర్మించాడు. విలువైన రత్నాలతో చక్కగా అలంకరించబడిన కిరీటాన్ని మరియు ఇతర అద్భుతమైన ఆభరణాలను తయారు చేయించి శ్రీరంగనాథునికి సమర్పించుకున్నాడు. శ్రీరంగనాథుని పట్ల అలాంటి అపారమైన భక్తి, అంకితభావం ఇంకెవరైనా ఉండగలరా? ఇతర రాజులు ఇలాంటి సేవలు చేయగలరని అనుకోవడం కూడా కష్టమే. గెలిచిన గెల్బు లర్తితతికిన్ దినమిచిన ఈవుల
వహుల్దలంచిన విక్రమార్కులుక లక్ష్యయు కర్ణులు కోటియున్ కదా కలిగిన నీడు వత్తురనంగా తగు సాహసదాన సద్గుణంబులు ధరయందున్ పుట్టగనే పుట్టినా వచ్చిత భూమి జానికే అచ్యుత నాయకుడు తన జీవితంలో అనేక గొప్ప విజయాలను సాధించాడు. అతని సాహసాలు ఈ భూమి మీద అద్భుతాల్లా చరిత్రలో నిలిచిపోయాయి. ప్రతిరోజు అతడు యాచకుల సమూహానికి నిరంతరం దానం చేసేవాడు. దాన ధర్మాల గురించి ఆలోచించినప్పుడు 1,00,000 మంది విక్రమార్కులున్నా 1,00,00,000 మంది కర్ణులు ఉన్నా కూడా అతనికి సాటి రావడం అసాధ్యం. అచ్యుత నాయకుడు ఈ లోకంలో జన్మించగానే ధైర్యం, దానం అనే సద్గుణాలు కూడా పుట్టాయి. ఈ ప్రపంచంలో సాహస గుణం, ఉదారభావం అనే మంచి లక్షణాలు అచ్యుత నాయకుని వలననే ఖ్యాతిని పొందాయి. వీరాగ్రేసరుండర్తి పోసన గుణావిర్భూత భాస్వద్యశో దౌరేయుండు మనీతులాదిక మహాదానావలు చేయంత నౌరా మార్గము వెట్టినట్టి గనుండాహ లోకమందచ్యుత స్మారాన్మౌలి యొనర్చు పుణ్యమహిమల్ శక్యంబే లెక్కింపగా గొప్ప వీరుడైన అచ్యుత నాయకుడు చేసిన సాహసాలు, ఆయన సాధించిన విజయాలు అమోఘం. ప్రతిరోజు యాచకులను పోషించడం అనే గొప్ప గుణం వల్ల లభించిన ఖ్యాతితో ప్రకాశిస్తున్నాడు. మణితులాదానం వంటి అనేక గొప్ప దానాలు చేయడానికి జనాలకు దారిని చూపించినవాడు. ఆహా, భూగోళంలో రాజులందరిలోనూ శ్రేష్ఠుడైన అచ్యుత నాయక మహారాజు నిర్వహించే పుణ్య కార్యాల మహత్యం వర్ణించి చెప్పుటకు సాధ్యం అవుతుందా? అవ్వదు కదా. ఆ పుణ్య ఫలంబుననే దయాపాదో రాశి అయినా అచ్యుత భూమిపతికి రఘునాథక్ష్మాపాలుండు దయమయ్యే జైవాతృకుండై దయాసాగరుడైన అచ్యుత నాయక మహారాజు చేసిన పుణ్యకార్యాలు, అనేక దానాల ఫలితంగా చంద్రునితో సమానమైన వాడు, చిరంజీవి అయిన రఘునాథ నాయకుడు పుత్రుడిగా జన్మించాడు. పుట్టిన దాదిగా తనదు పుణ్యమేదాదిగా వైరి భూమి బృద్దట్ట బదంబు దాదిగా సదాదిగదీశ నుత ప్రతాపుండై పట్ట మహాభిషేక బహుభాగ్య దురందరుడై అయోధ్య అన్ పట్టణ మేలు సామియే అనా రఘునాథ విభుండు వర్ధిలు రఘునాథ నాయకుడు పుట్టినప్పటి నుండి
ఆయన చేసిన దానాలు, నిర్వహించిన పుణ్యకార్యాలు ఆయనకు ఒక పెంపుడు తల్లి వలె కాపాడుతున్నాయి. రఘునాథుడి సామర్థ్యం చూసి శత్రురాజుల అహంకారం నశించిపోయింది. దేవేంద్రుడు మొదలైన దిక్పాలుల చేత కొనియాడబడిన పరాక్రమం కలవాడై పట్టాభిషిక్తుడై విరాజిల్లుతున్నాడు. ఆయన అయోధ్యను పరిపాలించిన శ్రీరాముడా అన్నట్లుగా గొప్ప రాజశ్రేష్ఠుడిగా వర్ధిల్లుతున్నాడు. రసికుండౌ రఘునాథు కీర్తి సతీ ఔరా తొల్త వాగ్బంధముల్ రసవాదంబును రాజవస్య విధి నేరంబోలున్ కాకున్న వెక్కసపం ప్రౌఢి వహించి శేషపని మోగంచేయ తారాద్రి ఉల్లసముల్ పల్కగా ఛత్రచామర మహాలక్ష్ముల్ నగన్ శక్యమే. సరసజ్ఞుడైన రఘునాథుని ఖ్యాతి ఎనిది స్త్రీ ఎదుటివారి నోటి నుండి మాట రాకుండా చేసే విద్యను, అతి చిన్న వెండి, ఇనుము, రాగి వంటి వాటిని బంగారంగా తయారు చేసే విద్యను, రాజులందరినీ వశపరుచుకునే విద్యను చిన్నతనంలోనే నేర్చుకొని ఉంటుంది. ఒకవేళ అలా చేయకుంటే అమితమైన వాంగ్నైపుణ్యం ఫలంతో ఆదిశేషుని 1000 నోళ్లను మాట రాకుండా చేయడానికి వెండి కొండ అయిన కైలాస పర్వతమును హేళన చేస్తూ పలకడానికి చామరం, వెల్లగొడుగు మొదలైన వాటిని ఉపహాస్యం చేయడానికి ఆమెకు ఏ విధంగా వీలుపడుతుంది? నలువగ ఎన్ననైనా రఘునాథ నృపాలుడు కల్గగా మహీస్థలి నిఖిలైక ధర్మములు తామర తంపరలై చలంగ్య కొల్లలుగా అశేష సజ్జన కులంబు సుకంబు కన్యా సమస్త విద్యలు కసటెల్లన్ పాసి మెరపై వెళ్ళపెట్టే సభాంతరంబుల రఘునాథ నాయకుడు బ్రహ్మదేవుని వంటి పరిపూర్ణ జ్ఞాన సంపన్నుడు. ఆయన రాజ్యాధికారంలో భూమండలమంతటా ధర్మ ప్రాధాన్యత చలామణి అయ్యింది. సమస్త ముఖ్యమైన ధర్మాలు సుస్థిరంగా నిలిచాయి, అభివృద్ధి చెందాయి. మంచి మనస్సు కలిగి నీతి మార్గంలో నడిచే సజ్జనులకు ఆయన రాజ్యంలో సుఖ సమృద్ధులు కలిగాయి. అన్ని విద్యలు తమలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని సుసంపన్నతతో ప్రకాశించాయి. విద్యలు రాజసభలలో గొప్ప గౌరవాన్ని పొందాయి. ఈ విధంగా రఘునాథ నాయకుడు ధర్మాన్ని రక్షించడంలోనూ, సజ్జనులను ఆదరించి పోషించడంలోనూ విద్యా అభివృద్ధికి కారణమయ్యాడు. శైలములెక్కి అష్టమద సామజ మౌలుల మీదుగా మహాకోల కులేంద్రువాడి బలుకొమ్ము మునంపడి సర్వదా విసజ్వాలలు క్రమ్ము శేసు తలచాయనే ఓడక వచ్చి కూడే ఔబూ లలితాంగికెంత ఒలపో రఘునాథ నృపాల మౌలిపై భూకాంతామణి రఘునాథ నాయకుని కోసం 7 కుల పర్వతాలను అధిరోహించి
8 దిగ్గజాల శిరస్సుల మీదిగా దాటుకొని ఆది వరాహం వెనుక నుండి దాని భయంకరమైన కోరల చివర నుండి తప్పించుకొని విషపు మంటలతో ఎగసే ఆదిశేషుని శిరస్సుల మీద నుండి వచ్చింది. ఆ భూకాంతామణికి రాజులందరిలోనూ శ్రేష్ఠుడైన రఘునాథ రాజంటే ఎంత అనురాగమో కదా. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.